నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు తెల్లవారుజామున అస్తమించిన ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుకి నివాళులర్పించిన టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు గొల్లా నరసింహ యాదవ్. టీడీపీ జనసేన నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. జిల్లా పార్టీ తరపున హైకోర్టుకు వెళ్లి ప్రైవేటు కేసులు వేయబోతున్నాం. ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది పేర్కొన్న మాజీ మంత్రి కొడాలి నాని. వార్తల్లోని వివరాలు. ఈ రోజు తెల్లవారుజామున అస్తమించిన ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుకి టీడీపీ తిరుపతి పార్లమెంటు కార్యాలయం నందు పార్లమెంటు అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో నివాళులర్పించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతు కుటుంబంలో జన్మించిన సాధారణ వ్యక్తిగా నుండి ప్రపంచ స్థాయి కీర్తి గడించిన మహా వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం జీర్ణించుకోలేకపోతున్నామని, జర్నలిజానికి పత్రికా రంగానికి వన్నె తెచ్చిన ధీరుడని, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పార్టీ విజయానికి ఎనలేని సేవలందిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రత్యర్థుల అరాచకాలను నిర్మోహమాటంగా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ రాజ్యాంగ విలువలకు కట్టుబడిన వ్యక్తి అని తెలిపారు. పత్రికా రంగంతో పాటు సినిమా రంగం, మార్గదర్శి చిట్ ఫండ్స్, వస్త్ర వ్యాపార రంగం మరియు ఇతర వ్యాపారాలన్నింటిలో కూడా తనదైన శైలితో ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన మహానేత అని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసి సామాజిక సేవలందించి పద్మభూషణ్ అందుకున్న అధినేతకు మరొకసారి నివాళులర్పిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఒక ఉన్నత విలువలతో కూడిన దీన్ని మనం చూసాం. ప్రతి ఒక్క దీంట్లో కూడా ఆయన రాణించడం మనం చూసాము. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేకపోవడం ఒక ఆంధ్రులకే కాకుండా ఇరు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశానికే తీరని లోటు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి లేకపోవడం అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఆయనకి తెలుగువారు ఎక్కడున్నా కూడా దేశ విదేశాల్లో కూడా ఇప్పుడు చూస్తాను ఆయనకు ఘనంగా కూడా నివాళులు అర్పించడం. మా జాతీయ పార్టీ అధ్యక్షులు వారు కూడా ఏదైతే ఢిల్లీలో కూడా ఆయన ఘనంగా కూడా నివాళులు అర్పించడం, ఇవన్నీ ఆయన యొక్క చేసిన కష్టాలు. ఆయన ఎప్పుడు కూడా విశ్రాంతి ఎరుగని యోధుడు ఎవరైనా ఉండాలంటే అది రామోజీరావు. విశ్రాంతి అనేది లేకుండా ఈ వయసులో కూడా ఆయన కష్టపడి ప్రజల కోసం ఆ యొక్క ఏదైతే ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా, ఎంతో మంది రాజకీయంగా కూడా ఆయన పైన ఒత్తిడిలు తెచ్చినా కూడా అధిగమించి ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రజల యొక్క పక్షాన నిలబడి అటు టీవీ రంగంలో కానీ, ఇటు సినీ రంగంలో కానీ, ఇటు పత్రికా రంగంలో కానీ ఆయన చేసిన సేవల్ని ఈరోజు ప్రజలందరూ కూడా మన చరిత్ర ఉన్నందుకు కూడా గుర్తించుకుంటారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఆయనకు మరొక్కసారి ఘనంగా కూడా నివాళులు అర్పిస్తాను. కష్టమంటే తెలిసినవాడు, కష్టపడినవాడు, కష్టపడే వారికి చేయూతనందించి కొన్ని వేల కుటుంబాలకు, లక్షల మందికి వెలుగులు నింపిన రవితేజుడు రామోజీరావు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎందరో కళాకారులకు స్ఫూర్తి అని, ఆయన బాల గాయకులలో ఉత్తేజాన్ని కలిగించి నవ యువతకు భవిష్యత్తు పునాది వేసిన మహనీయుడు రామోజీరావు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి పత్రికా సంపాదకులు కెఎన్ రాజా, కళాకారులు శాంబోలు హరినాథ్, కళావతి, కేశవల్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, సుబ్రహ్మణ్య యాదవ్ వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. కారణం మన ఈనాడు గ్రూప్స్ సంస్థల అధినేత రామోజీరావు గారు ఉదయం లేస్తేనే ఆయన చనిపోయారన్న వార్త వినడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఆయన చనిపోయిన దానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు అందరూ కలిసి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాం. రామోజీరావు గారు మన దేశ అభివృద్ధికి ఎంతో కీలక పాత్ర పోషించారు. సమాజంలోని చెడును, మంచిని ప్రజలకు రోజు ఈటీవీ ఛానల్ ద్వారా కానీ, ఈనాడు పత్రిక ద్వారా చూపెట్టి సమాజంలో మార్పును తీసుకుని వచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన చనిపోయారంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వెంకటేశ్వర స్వామి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని ఈ సందర్భం కోరుకుంటూ ఆయన స్థాపించారు
ఈనాడు ఈటీవీ కాకుండా సినిమా రంగంలో కూడా ఆయన పాత్ర చాలా కీలకం. ఆయన సినిమా రంగాన్ని ప్రపంచ దేశాల్లో మన ఖ్యాతిని చూపెట్టారు. అలాంటి మహోన్నత వ్యక్తి. అలాగే చిట్ ఫండ్ కంపెనీని కూడా స్థాపించి చిన్న చిన్న కుటుంబాలు కూడా చిట్ ఫండ్లో వచ్చి లాస్ట్లో ఆ చిట్ ఫండ్ తీసుకుని ఎంతోమంది చిన్న కుటుంబాలు వారి పిల్లల పెళ్ళిళ్ళకి కానీ దానికి కానీ శుభకార్యాలకు ఉపయోగించుకున్నారు చదువులకి. అలాంటి మంచి వ్యక్తి ఆయన చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత టీడీపీ జనసేన నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని, వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, జిల్లా పార్టీ తరపున హైకోర్టుకు వెళ్లి ప్రైవేటు కేసులు వేయబోతున్నామని, ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మొన్న 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో గాని రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్ గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్లకెళ్లి ఇళ్లు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరగొడతాం, చేతులు ఇరగొడతాం, తల్ల బాగులు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో గాని ఇక్కడ గాని మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గరుండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి గాని లేదా లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో గాని కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇట్లా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో, ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని, అదేవిధంగా కార్యకర్తలకు గాని ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్లకెళ్లి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు గాని, నాయకులు గాని జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్ గా ఉంది. అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయో, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి గానీ, ఆ జిల్లాకు గానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ గానీ, కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని గోవిందరాజస్వామి ఆలయ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింతగా పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసిన నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమలాచారి వాసిరెడ్డి, మునినాథారెడ్డి, కాస్ప పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శాంబూలో హరినాథ్, పొన్నాల జయజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగర సంకీర్తన మండలి రాయలసీమ రంగస్థలి ఆధారంలో కళాకారుల బృందముచే మేము 7-8 మాసాలుగా ఉదయం 4:30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఉన్నటువంటి వద్ద చేరుకొని ఉదయమే స్నానాలు ఆచరించుకొని చేరుకుంటాము. ఇక్కడి నుంచి భజన బృందంతో బయలుదేరి తిరుమాడ వీధిలో తిరుగుతూ భజన బృందం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా పుర ప్రజలందరూ కూడా ఈ బృందంలో పాల్గొని ఈ భక్తిభావంతో పిల్లలకు కూడా నేర్పించగలుగుతారని భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఉదయం 4:30 నుంచి 5 వరకు మన 4 మాడ వీధి నుంచి ప్రదర్శన భక్తి బృందము ప్రదర్శన చేస్తూ ఉంది. అందులో టీవీ ఎంప్లాయీస్ అంతా ఎక్కువ మంది పాల్గొని ఈ భజన బృందాన్ని పాల్గొంటున్నారు. వచ్చిన భక్తులకి ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారం 4:30 నుంచి ఆంజనేయ స్వామి గుడి కాంచి లోపలికి వచ్చి ప్రదర్శన చేసుకుని మళ్ళీ 4 మాడ వీధులు ప్రదర్శన చేస్తున్నారు. వచ్చిన భక్తులకి ప్రసాదం ఇస్తున్నారు. కళాకారులు బాగా ప్రోత్సహిస్తున్నాము. ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు నగర సంకీర్తన జరపబడును. ప్రతి శనివారము గోవిందరాల గుడి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి భజనతో బయలుదేరి గోవిందరాల గుడి ముందర వచ్చి భజన చేసి అక్కడ 4 మాడ వీధుల యందు తిరిగి గోవిందరాల గుడి యందు వచ్చి నగర సంకీర్తన చేసి ఇక్కడ 1 గంట సేపు భజన చేసి ఈ కార్యక్రమం ముగిస్తారు. ఇది ప్రతి శనివారం ఏ విధంగా జరిగి ఇంకా బాగా అభివృద్ధి అయ్యి చాలామంది భక్తులు పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన చైర్మన్ అగ్రంపల్లి మోహన్ రెడ్డి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. ఈ క్రమంలో కాణిపాకం చైర్మన్ కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ మాగుంట శ్రీనివాస్, గంటా రవితేజ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ మాగుంట శ్రీనివాస్, గంటా రవితేజ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల గంటా రవితేజ మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని కాపాడిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాన్నగారిని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని గంటా రవితేజ తెలిపారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఎంపీ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చానన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో 131,000 మెజారిటీతో గెలిచిందని, ప్రజలకు సేవ చేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిని ఓడించారని, కేంద్రంలో నరేంద్ర మోదీకి కూడా ప్రజలు ఒక గుణపాఠం నేర్పించారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావటం కేంద్రంలో మంచి స్థానాన్ని గెలిచిందని తెలంగాణ ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. భక్తుల కోసం మా తండ్రి వెంకటస్వామి కట్టించిన 50 గదుల గెస్ట్ హౌస్ 20 సంవత్సరాల గడువుతో కట్టించారని అన్నారు. ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని ప్రజలందరూ బాగుండాలని ప్రార్థించామన్నారు. వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. వారి ఆశీస్సులతో, వారి బ్లెస్సింగ్స్తో ఈ ఎలక్షన్లో ఘన విజయం
ఎందుకంటే పెద్దపల్లి ఏమో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్లో మధ్యలో ఉంది. ఒకవైపు ఆదిలాబాదు, ఇంకోవైపు నిజామాబాదు, ఇంకోవైపు కరీంనగర్, మధ్యలో పెద్దపల్లి. అన్ని 3 నియోజకవర్గాలలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ గెలవడం జరిగింది. కానీ పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి గారి లెగసీ ఏదైతే ఉందో, వారు నేను ఎంపీగా లేనప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయడము, పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ 1,31,000 మెజారిటీ, మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది. దీంట్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రజలు గమనించినారు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయడం లేదు అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. కాగా వెంకటస్వామి గారు అక్కడ పార్లమెంట్ సభ్యునిగా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారన్నా, వారి కుటుంబ సభ్యులు, నేనన్నా, ఇప్పుడు వంశీ అన్న కానీ కాంగ్రెస్ తరఫు నుంచి గెలవడం జరిగింది. కుటుంబ సభ్యులందరితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది. దేవుడికి మొక్కి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండి ఇదేదైతే ప్రజాపాలన ఎన్నుకున్నారో ప్రజలందరికీ న్యాయం చేసేటట్టు పనిచేసి ప్రజలందరికీ మంచి చేసే ఉద్దేశంతో వచ్చిన నాయకులను ఎన్నుకున్నారు. ఈసారి అందరూ ఖచ్చితంగా మంచి చేస్తామని చెప్పి మళ్ళొకసారి దేవునికి ప్రార్థిస్తూ మొక్కుకున్నాం. ఈ ప్రత్యేక విషయం ఏంటంటే కాకా గారు పెద్ద భక్తుడు ఉండేటోడు. వెంకటేశ్వర స్వామి అంటే చాలా ప్రేమగా ఎప్పుడు వచ్చి వారి ఆశీస్సులు తీసుకునేవారు. అదేవిధంగా ఈరోజు కాకాను గుర్తు చేసుకొని దేవుణ్ణి ప్రార్థించి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కుప్పంలో గుడ్లనాయనపల్లి విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. గుడ్లనాయనపల్లి విద్యుత్ సబ్స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు హెల్పర్ ముత్తుకుమార్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు తెల్లవారుజామున అస్తమించిన ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుకి నివాళులర్పించిన టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్. టీడీపీ జనసేన నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. జిల్లా పార్టీ తరపున హైకోర్టుకు వెళ్లి ప్రైవేటు కేసులు వేయబోతున్నాం. ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది పేర్కొన్న మాజీ మంత్రి కొడాలి నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.